బెంగాల్ అస్సాం ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. కీలక రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను అధిష్టానం నియమించింది. బీహార్ బాధ్యతలను అమిత్ షాకు అప్పగించగా ఇక అస్సాం బాధ్యతలను జేపీ నడ్డాకు అప్పగించింది. పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో కమలం వికసించడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ముఖ్యమంత్రుల ఎంపిక, మంత్రివర్గ కూర్పును పర్యవేక్షించేందుకు బీజేపీ హైకమాండ్ కీలక నేతలను రంగంలోకి దింపింది. బీహార్ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకుడిగా పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఇక ఆయనను సహకరించేందుకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజూరి కో అబ్జర్వర్ గా నియమించారు. అటు అస్సాం బాధ్యతలను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అప్పగించారు. ఆయనతో పాటుగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అసోసియేట్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. ఈ బృందాలు త్వరలోనే ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేయనున్నారు. బెంగాల్ అస్సాం ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. కీలక రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను అధిష్టానం నియమించింది. బీహార్ బాధ్యతలను అమిత్ షాకు, అలాగే ఇక అస్సాం బాధ్యతలను జేపీ నడ్డాకు అప్పగించింది. పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో కమలం వికసించడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ముఖ్యమంత్రుల ఎంపిక, మంత్రివర్గ కూర్పును పర్యవేక్షించేందుకు బీజేపీ హైకమాండ్ కీలక నేతలను రంగంలోకి దింపింది. బీహార్ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకుడిగా పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఆయనను సహకరించేందుకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ని కో అబ్జర్వర్ గా నియమించారు. అటు అస్సాం బాధ్యతలను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అప్పగించారు. ఆయనతో పాటుగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అసోసియేట్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. ఈ బృందాలు త్వరలోనే ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనున్నాయి.